వీడియోలో పోలిపాడ్యమి ఒత్తి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గింజలు లేకుండా దూది తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న భాగాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. 33 భాగాలు రావాలన్నమాట. ఆ భాగాలు చేసుకున్నాక పొడవుగా రావాలండి. 33 భాగాలు చేసుకున్నాక ఇలా పొడవుగా ఒత్తిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 33 చేసేసుకున్నాక 5 తీసుకుని ఇలా నలిపి పెట్టుకోవాలన్నమాట ఒక వత్తిలాగా. మిగతా వాటిని కూడా 5 తీసుకుని ఒక ఒత్తిలాగా తయారు చేసి పెట్టేసుకుందాం. ఇలా 5 కింద 6 ఒత్తుల్ని తయారు చేసుకొని ఒక 3 ఇటిని ఇలా పెట్టుకొని కలిపేసుకోవాలన్నమాట. ఈ 3 కూడా మొత్తం 33 ఒత్తులు. ఇలా అన్నీ కలిపేశాక ఇలా సన్నటి ఒత్తిని చేసి దీని చుట్టూ ఇలా గట్టిగా చుట్టేయాలన్నమాట. నేను చుట్టి చూపిస్తాను. పైన పత్తితో ఇలా ఒత్తిలాగా తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసేసుకున్నాక అరటి డొప్ప లేని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పకి ఇలా పసుపు కుంకాలు పెట్టేసుకొని దీంతో కూడా మనం చక్కగా పంపించవచ్చు. ఇది కూడా నీళ్ళతో పైన తేలుతుంది. ఇది కూడా మనకి ప్రకృతి ప్రసాదించిందే కదా, చాలా చక్కగా వెళ్ళిపోతుంది. నేను కిందటి సంవత్సరం ఇలాగే వాటర్లో పంపించాను అనమాట. ఈ సంవత్సరం కూడా ఇలాగే చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పోలిపాడ్యమి ఒత్తి రెడీ.